హే గైస్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. సో గైస్, ఒకవేళ మీరు కనుక అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్లో జాబ్ చేయాలనుకోండి కనుక ఈ యొక్క చక్కటి అవకాశం మీ గురించి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అటువంటి వాళ్ళందరికీ అమెజాన్ నుంచి ఒక కాంట్రాక్చువల్ రోల్కో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద మనకి మిషన్ లెర్నింగ్ బేస్మెంట్ మీద ఒక మంచి జాబ్ అయితే ఓపెన్ అయింది. సో గైస్, ఈ యొక్క వీడియో మీరు చివరి దాకా చూడండి. ఈ దీంట్లో వర్క్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి అప్లై చేయగానే వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో పెద్ద ఐటీ స్కిల్స్ లేదా కోడింగ్ స్కిల్స్ ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీరు ఒక కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళకి చెప్పిన వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ కంప్యూటర్ కూడా అబ్సల్యూట్‌లీ వాళ్ళే ఇస్తారు. ఓకే. సో గైస్, లేట్ చేయకుండా మొత్తం వీడియో చూసేద్దాం. ఖచ్చితంగా లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. అలాగే ఇంకా ఎన్నో జెన్యూన్ జాబ్స్ గురించి సబ్స్క్రైబ్ టు తెలుగు జాబ్ డెస్క్ మాట. సో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి అఫీషియల్‌గా అమెజాన్ జాబ్స్ అనే పేజ్ నుంచి మనకి అసోసియేట్ మిషన్ లెర్నింగ్ మీద మనకి జాబ్స్ ఓపెన్ అయినాయన్నమాట. ఇది కంప్లీట్‌లీ ఏఐ ఆపరేషన్స్ మాట. మీ వర్క్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు దీంట్లో ఏం చేయాలి అంటే గనక యాజ్ ఎ అసోసియేట్‌గా వన్స్ మీరు దీంట్లో ప్లేస్ అవ్వగానే మీరు దీంట్లో అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్‌లో అమెజాన్‌కి ఏదైతే స్టోరేజ్ ఉన్నాయో అటువంటిట్లో ఏదైతే రోబోటిక్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి రోబోటిక్స్ కూడా మీరు కంటిన్యూస్‌గా మానిటర్ చేస్తూ ఉండాలి. అవి ఏం పికప్ చేస్తున్నాయి, ఎలాగా ఫార్మ్ చేస్తున్నాయి, ఎలాగ మనకి సెరిగేట్ చేస్తున్నాయి, ప్రతీదీ కూడా మీకిచ్చిన టూల్స్‌తో మీరు కంటిన్యూస్‌గా దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. ఇదే మీ యొక్క మెయిన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. చూడండి, వాళ్ళు మీకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. యాస్ అసోసియేట్ ఇన్ దిస్ రోల్ ఈస్ రిక్వైర్డ్ టు వాచ్ ద వీడియో ఆఫ్ స్టోయింగ్ యాక్షన్ అట్ ది ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ అన్నమాట. ఆ రోబోటిక్స్ చేసిన ప్రతి ఒక్క యాక్షన్ కూడా మీరు కేర్‌ఫుల్‌గా అనలైజ్ చేస్తూ అసలు ఏది రాంగ్, ఏది రైట్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారంగా ప్రతీదీ కూడా అనలైజ్ చేసుకుంటూ దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. మీకు నెలకి 50,000 దాకా వాళ్ళు మీకు సాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇకపోతే అసలు మెయిన్‌గా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే గనక, సో గైస్, ఇది యాక్చువల్‌గా కంటిన్యూస్‌గా ఆపరేషన్ జాబ్స్ కాబట్టి యాస్ ఎ అసోసియేట్‌గా మీరు ఎప్పుడూ కూడా ఆ యొక్క వీడియోస్‌ని చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే మీరు బ్రేక్స్ కూడా వాళ్ళకిచ్చిన షెడ్యూల్ టైమ్‌లో మీరు తీసుకుంటూ ఉంటూ మీకిచ్చిన 7-8 అవర్స్ పర్ డే లాగిన్ టైమ్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. అలాగే మీకంటూ ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ ఉండాలి. వాళ్ళు ల్యాప్‌టాప్ ఇస్తారు. ఒకవేళ మీకు టేబుల్ లేకపోతే కొనుక్కోవడానికి వాళ్ళు కొన్ని బడ్జెట్ కూడా ఇస్తారు. తర్వాత దానికి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అవి కూడా మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ ఈ యొక్క వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇకపోతే దీంట్లో ఉన్న మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అంటే గనక ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఓకే అయితే మాత్రం దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది పర్మనెంట్ రోల్ కాదండి. ఇది కాంట్రాక్చువల్ రోల్ మాట. 6 మంత్స్ పాటు మీరు దీంట్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఆబ్వియస్‌లీ ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 6 మంత్స్ కాదు, 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వర్క్ బాగా చేస్తే గనక. అలాగే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక ఇమేజ్ బ్లర్రీగా ఉండి, ఏదైనా ఒక ప్రాసెస్ సరిగ్గా అవ్వకపోతే మీరు ప్రాపర్‌గా మీ యొక్క సూపర్వైజర్‌కి హైలైట్ చేస్తూ దాన్ని రెక్టిఫై చేసుకోవాలన్నమాట. ఇటువంటి అన్ని కూడా మీ వర్క్ ఉంటుంది. కేవలం మీ ప్రతి వర్క్ కూడా కంప్యూటర్ ముందే ఉంటుంది. అండ్ మీరు మిషన్ గురించి బాగా నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఓకే. అలాగే మీరు 24/7 వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఆపరేషన్ వర్క్స్ కాబట్టి మిషన్ ఎప్పుడు వర్క్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు 24/7 వర్క్ చేయడానికి. అలాగే రొటేషనల్ షిఫ్ట్ అన్నమాట. మీకు ఒక వీక్ ఒక షిఫ్ట్, ఒక వీక్ నైట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మీకు నైట్ షిఫ్ట్ ఉంటుందో ఆ నైట్ షిఫ్ట్‌లో కూడా మీకు వాళ్ళు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ని ప్రొవైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే మీకు ఎవ్రీ 3-4 మంత్స్‌కి మీ యొక్క షెడ్యూల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3-4 మంత్స్ కంటే ఇక్కడ మీకు ఈ యొక్క జాబ్ మీకు రికరింగ్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు ఎప్పటికప్పుడు ఆ కాంట్రాక్ట్ మారుతూ ఉంటుంది. ఓకే. అలాగే మీకు సాటర్‌డే, సండే ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉండవు. మీకు ఖచ్చితంగా ఏదో వీక్‌లో ఒక 2 డేస్ మీకు ఆఫ్ ఇస్తారు. ఖచ్చితంగా 2 డేస్ ఆఫ్ ఉంటుంది. కానీ అది ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉండదు. యాస్ పర్ రిక్వైర్‌మెంట్ మీకు అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇది గైస్ ఇవాల్టి మన జాబ్ రిక్వైర్‌మెంట్ కంపల్సరీగా అమెజాన్ దగ్గర నుంచి వచ్చిన మెయిన్ జాబ్ మాట. సో, దీంట్లో
చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. చాలా మంది జాబ్ వస్తుంది. చాలా ఈజీగా వాళ్ళు దీంట్లో వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు గనక కంప్యూటర్ ముందు కూర్చుంటే గనక మీరు దీంట్లో ఈజీగా ఎలిజిబులే. అలాగే ఇక్కడ మీకు చూడొచ్చు మనకి ఏమేమి సెంటర్‌లో ఈ యొక్క జాబ్స్ రెడీగా ఉన్నాయని చెప్పి మనకి ముంబై, పూణే, హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, చెన్నై లాంటి మంచి సిటీస్‌లో జాబ్ అవైలబుల్‌గా ఉంది. కానీ ఇది కంప్లీట్‌లీ విర్చువల్ మాట. అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు మీటింగ్స్ అవుతున్నప్పుడు మీరు కెమెరా ఆన్‌లో ఉంచాలి. ఇది కూడా వాళ్ళకి కావాల్సిన ఒక రిక్వైర్మెంట్. అలాగే వాళ్ళు ఒక్కోసారి మీటింగ్స్‌కి వాళ్ళు మిమ్మల్ని ఆ యొక్క మెయిన్ సెంటర్‌కి పిలుస్తూ ఉంటారు. మీకు ట్రావెలింగ్ కూడా వాళ్ళు పే చేస్తారు. అటువంటి పిలిచినప్పుడు మీరు వెళ్తానికి సిద్ధంగా ఉండాలన్నమాట. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో అమెజాన్ నుంచి వచ్చిన మంచి రిక్రూట్‌మెంట్. ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్స్ గురించి మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అలాగే ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో అది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాంట్లో మీరు ఫైండ్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క అప్లై లింక్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ గాని, డౌట్ ఉంటే గనుక కింద కామెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. గుడ్ నైట్.